తీసుకున్న వాళ్ళని మనం ఏం చెప్తాం సార్ ఇంకా. ఓకే, ఎస్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒకసారి ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తాం మీకు. ఒక 9 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు మాట్లాడినటువంటి వాయిస్ మాట్లాడి ఇది చూసిన తర్వాత మనం దీన్ని చర్చిద్దాం. ఒకసారి ప్లీజ్ సార్ అది ప్లే చేయండి. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. 19 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ హైదరాబాద్. యా, ఓకే. చూసారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు 2013 నుంచి 2025 సెప్టెంబర్ వరకు జరిగినటువంటి ఒక పరిణామ క్రమం ఇది మనం చూసాం. ఏమేమి మాట్లాడారో మనం చూసినటువంటి పరిస్థితి. ఏపీ రాజధానిని వాషింగ్టన్ డీసీ లాగా చేస్తాను, అభివృద్ధి చేస్తానని ఒక పక్క చెప్పడం, అమరావతి మన రాజధాని అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం, ఆ తర్వాత 3 రాజధానులు అనడం, ఆ తర్వాత 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం, తర్వాత విశాఖ మన రాజధాని అనడం, లేదు ఒక క్యాపిటల్ సిటీ కావాలని చెప్పి కోరడం, తర్వాత హైదరాబాద్ ఎలాగ ఉంది కదా మన కనీసం స్తోమత లేదు, ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఒక 500 ఎకరాలు పెట్టి నీకేదో బిల్డింగ్ కావాలి కదా అది కట్టుకొని ఆడ ఉండే, అదే ఇక్కడ కట్టారు కదా వైజాగ్లో అది ఒక ప్యాలెస్. సో అలాగా ఒక బిల్డింగ్ ఏదైనా కట్టేసుకుంటే అది రాజధాని అయిపోద్ది. అంటే ముఖ్యమంత్రి గారు ఏడ కూర్చుంటాడు కదా రాజధాని యాక్చువల్గా. సో అమరావతి మన రాజధాని 2025లో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అని చెప్పేసి సజ్జల గారు చెప్పినటువంటి బయట. సో ఈ 9 అంశాలు మీరు చూశారు, ఏమంటారో మీరే చెప్పండి. అంటే మీరు చాలా క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అధినేతల యొక్క బహుముఖ ఆవిష్కరణ చేశారు. గడి ఒక మాట గంటకో మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చర్చించినట్లకి అనేకమైన సమాధానాలు వీడియో అండి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, 2019 ముందు అమరావతి అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాను, వాషింగ్టన్ డీసీ కన్నా చేస్తాను,